తర్వాత ఇట్లీ శ్రావణ సుబ్రహ్మణ్యం అయితే ఇంకా రవితేజ మీ ఫ్రెండే. ఫ్రెండ్ ఏం కాదండి అంటే అంటే ఆయన మాకు అన్నయ్యకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. మాకు ఫస్ట్ ఎక్కువ జర్నీ చేసిన హీరో రవితేజ గారు. మమ్మల్ని బాగా చూసుకునేవారు ఆయన. ఓకే. సో అందులో నేను బాగా కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ ఆయన. ఓకే. సో ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం బాగా పనిచేసాం అంటే మేమందరం. అంటే అప్పుడు అన్నయ్య బదిరి తర్వాత బాచి ఫ్లాప్ అవ్వడం వల్ల ఒక మంచి కథతో అన్నప్పుడు బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి కదండి, ఆ లిమిట్లో చేశారు. అప్పట్లో 90 lakhs అంతలో చేశారు. కానీ క్వాలిటీ కానీ అంతా కెమెరామెన్ దత్తు గారు. సో మళ్ళీ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం బాచీకి నేను అంత పని చేయలేదండి. అంటే నాకు ఎందుకో అక్కడ అంత కుదరలేదు. మళ్ళీ ఇట్లీ శ్రావణ సుబ్రహ్మణ్యం బాగా వర్క్ నేర్చుకున్నాను. ఈ 2 సినిమాల్లోనే నేను అంటే డైరెక్షన్ పరంగా నేను వర్క్ నేర్చుకున్న సినిమాలు ఈ 2 బాగా నేర్చుకున్నాను. సో మరి రవితేజ గారితో ఎట్లా ఉండింది? ఆయనతోటి ఆయన సూపర్. మేము అందరం డల్లా ఉన్నా సరే ఆయన ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒకటే ఎనర్జీ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.